కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి పోటీ విషయంలో అధినేత చంద్రబాబు పునరాలోచించాలని అసమ్మతి నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. కడప నియోజకవర్గంలో దిక్కులు కూడా తెలియని మాధవిరెడ్డిని ఎంపిక చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కొందరి మాటలు విని కన్ఫ్యూజన్లో ఉండి ఎంపిక చేసినట్లున్నారన్నారు. తమది అసమ్మతి కాదంటూనే అభ్యర్థిని మార్చాల్సిందేనంటున్నారు. ఈ నేపథ్యంలో కడప తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మా ప్రతినిధి చంద్రమోహన్ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగుదేశం పార్టీలో అసమ్మతి మంటలు చెలరేగుతున్నాయి. ప్రధానంగా రెడ్డప్ప గారి మాధవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం అధినేత ప్రకటించినప్పటి నుంచి కొంత స్తబ్దతగా ఉన్న అసమ్మతి నేతలు ఇప్పుడు తమ అసమ్మతి గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత మీరందరూ కూడా కొంత స్తబ్దతగా ఉన్నారు. ఇప్పుడు అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఏ కార్యాచరణ చేపట్టబోతున్నారు? మాధవిరెడ్డితో కలిసిపోయే పరిస్థితి ఉందా? అసమ్మతి నేతలు అంటున్నారు. మేము అసమ్మతి నేతలు కాదు, ప్రజల యొక్క వాస్తవ కడప నియోజకవర్గంలో ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మీరు దృష్టి పెట్టండి అని చెప్పి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారిని మేము విన్నవించుకుంటున్నాము, వేడుకుంటున్నాము. మనమేమి థ్రెట్ చేయడంలే. వచ్చి మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో, కడప నియోజకవర్గం యొక్క ప్రజల నాడి, ప్రజల మనోభిష్టం మేరకు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. తప్పకుండా మన కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించి మేమంతా కూడా అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఈసారి ప్రధానంగా ఇప్పటికీ కూడా తీవ్రమైన అసంతృప్తి చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, వార్డు గ్రామస్థాయి నాయకుల్లో ఈ అభ్యర్థిత్వం పట్ల ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏ మార్గంలో వెళ్ళబోతారో భవిష్యత్తులో? అసంతృప్తి అనేది ఏదో ఒక క్యాండిడేట్ మీదనో ఇంకొకరి మీదనో రుద్దితే ఈ అసంతృప్తి వల్ల మాకు ఒరిగేది ఏం లేదు. ఇక్కడ గత 4 దఫాలుగా అంటే 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం జెండా ఎగరలే. ఎందుకంటే మా పార్టీ నిర్ణయాలు అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరగడంతో 2004లో రాజశేఖర్ రెడ్డి ఈ జిల్లా ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి భావనలో కడప ప్రజలంతా కూడా రాజశేఖర్ రెడ్డి వైపు చూసి అప్పుడు ఒక తూరు ఓడిపోయాం. తర్వాత 2009లో మళ్ళా ఒక తూరి మేము రంగంలోకి పోరాటం చేశాం, కానీ విజయం సాధించలేకపోయాం. మీతో అధిష్టానం చర్చించలేకపోయింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న, ఈ నియోజకవర్గంలో ఉన్న ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల ఆలోచనలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇది ఎట్లుందంటే మా సార్ ఒక్కొక్క తూరి చంద్రబాబు నాయుడు గారు ఒక స్వామి మేకపిల్లని సంఖ్యలో పెట్టుకొని యజ్ఞంలో దానం ఇస్తారు. ఆ మేకపిల్లని తీసుకొని పోయేటప్పుడు రౌడీ మూకలు, ఏంది స్వామి కుక్కపిల్లని సంఖ్యలో పెట్టుకొని పోతున్నావు, కుక్కపిల్లని సంఖ్యలో పెట్టుకొని పోతున్నావు అని 2-3 రౌడీ మూకలు చెప్పేటప్పటికి ఇది నిజంగా కుక్కపిల్లేమో అని వదిలేసి మా స్వామి పోతాడు. అప్పుడప్పుడు మా చంద్రబాబు నాయుడు చేసేటటువంటి విధానాలు ఎట్టుంటాయంటే, ఈ మాధవిరెడ్డి అనే మనిషి కడప గురించే 4 దిక్కులు ఎక్కడున్నాయో కూడా తెలియదు, నాయకుగా స్వరూపమే తెలియదు. ఆమె ఇంతవరకు ఈ నియోజకవర్గంలో ఓటే వేయలేదు, ఈ నియోజకవర్గంలో ఓటే లేదు. పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం, పార్టీ జెండా ఎగురవేయడం కోసం తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని చెప్పేసి ఇక్కడున్న ఈ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ ఆనంద్తో చంద్రమోహన్ రాజు, రాజు న్యూస్, కడప నుంచి.